పాల బువ్వ. బియ్యాన్ని ఒక 2-3 గంటలు నానబెట్టి ఒకటికి 6 గ్లాసులు నీళ్ళు పోసానండి. తర్వాత ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు వేసా. పాలు పోసి బాగా ఉడికింది కదండి. ఇప్పుడు దీంట్లోకి పాలు పోసి పాల బువ్వ. ఇక ఇది బాగా ఉడికింది కదండి. స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం బెల్లం పాకం చిక్కగా తీసుకుని దాంట్లో వేసేసుకోవడం అండి. ఇక దీంట్లో జీడిపప్పులతో డెకరేట్ చేయడం మర్చిపోయానండి. యాలకులు కూడా పొడి చేసి దాంట్లో వేసాను. అది ఆ పాల పువ్వులోకి ఈ బెల్లం కలిపేసి ఈ జీడిపప్పులతో అలంకరించడమేనండి. బెల్లం కలిపేసాం కదండి, రంగు మారిపోయింది. పాల పువ్వు రంగు మారిపోయింది, చూసారా? బెల్లం పాకం వేయంగానే, కానీ పంచదార కంటే బెల్లం పాకంతో మీకు పరమాన్నం చాలా రుచిగా ఉంటుందండి. కలిపేసాం కదండి. ఇక మనం చక్కగా డెకరేట్ చేసుకోవడానికి అదే జీడిపప్పులు, నేతిలో వేయించిన జీడిపప్పులు. ఇవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. పాల బువ్వ రెడీ ఫ్రెండ్స్. మీకు నచ్చితే నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. వేడిగా చక్కగా ఇలా డెకరేట్ చేసుకుని స్వామివారికి సమర్పించుకోవడమేనండి.